నమస్కారం. యూసీసీ హెల్త్ టైంకి స్వాగతం. ఆరోగ్యం మనిషిలో పూర్తిగా మహాభాగ్యాన్ని కలిగించే ఒక మంచి పదం. ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. కాకపోతే టాబ్లెట్, క్యాప్సిల్ లేక ఇంజెక్షన్ లేక ఆపరేషన్ ఇలాంటివి ఏవైనా ఉంటేనే ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోగలం, అది మింగితేనే కళ్ళ ముందు ఆ చికిత్స జరుగుతుంది అనే ఒక నానుడికి లేక అలవాటు పడిన మనిషి ఈ మందులు లేకుండా ఒక ఆల్టర్నేటివ్ సైన్స్, ఆల్టర్నేటివ్ మెడికల్ సైన్స్, ఈ మందులకి పూర్తిగా ఆల్టర్నేటివ్గా కొన్ని వైద్యాలు ఉన్నాయి. దానిలో ముఖ్యమైనదే నాడీపతి. మనిషి పుట్టి 60,000 సంవత్సరాలు అవుతోంది అని చరిత్ర చెప్తోంది. ఈ విషయాన్ని ఈ నాడీపతి ఎక్స్పర్ట్ కృష్ణరాజు గారు చెప్తూ ఉన్నారు, డాక్టర్ పి కృష్ణరాజు గారు. ఈ 60,000 సంవత్సరాల క్రితం నుండి 40,000 సంవత్సరాల క్రితం వరకు మనిషి ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు, వైద్యం గురించి ఏమాత్రం తెలియదు ఆది మానవుడికి. కానీ 40,000 సంవత్సరాల క్రితం నుండి 8,000 సంవత్సరాల క్రితం మధ్యలో మాత్రం మనిషి ఆరోగ్యం గురించి పరిశోధన చేయడం, వైద్యం ఎలా చేసుకోవాలి, ఏదైనా రోగాల్ని ఎలా నివృత్తి చేసుకోవాలనే విషయం మీద పరిశోధించినప్పుడు నాడీపతి అనేది అప్పుడు నడిచింది. 8,000 సంవత్సరాల క్రితం నుండి మళ్ళీ నాడీపతి కొత్త పుంతలు తొక్కి, అంటే ప్రపంచవ్యాప్తంగా నాడీపతి నడుస్తూ ఉన్న వేరే వేరే పేర్ల మీద ప్రపంచవ్యాప్తమైంది. మన భారతదేశంలో పుట్టిన నాడీపతి విదేశాలన్నింటిలో కూడా ప్రాచుర్యం సంపాదించింది వేరే వేరే పేర్ల మీద. కానీ చరకుడు ఎప్పుడైతే ఆయుర్వేదం అనేది ఒక 6,000 సంవత్సరాల క్రితం ఆయన పరిశోధనలో రుజువు చేశాడో, ఈ ఆయుర్వేదం అనేది ఆ తర్వాత ఇంకా హోమియోపతి అని, ఇంకా మొన్న 200-300 సంవత్సరాల క్రితం అలోపతి అని, ఇలా కొత్త పుంతలు తొక్కుతూ వైద్యం వెళ్ళింది. కానీ 8,000 సంవత్సరాల క్రితం సుమారుగా ఈ అంతరించిపోయిన నాడీపతిని ప్రపంచానికి మళ్ళీ పరిచయం చేసిన ఒక వైద్యులు మన మధ్య ఉన్నారు. ఆయన ఈ నాడీపతి అని ఈ చాలా గొప్ప, అంటే ఎటువంటి మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక వైద్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆయన నడుం కట్టారు. ఈరోజు నాడీపతి ఎక్స్పర్ట్, ద వరల్డ్ ఇంటర్నేషనల్ నాడీపతి వన్ ఆఫ్ ద డైరెక్టర్స్, అలాగే ద ఇంటర్నేషనల్ ఆక్యుపంచర్ వన్ ఆఫ్ ద సెక్రటరీస్, మిస్టర్ డాక్టర్ పి కృష్ణరాజు గారు మన మధ్య ఉన్నారు. నాడీపతి అంటే ఏంటి? ఈ నాడీపతిలో ఉన్న కొన్ని వందల కోర్సెస్లో ఒకటైన ఆక్యుపంచర్ అది ఒకటి మాత్రమే. నాడీపతిలో ఒక 100 భాగాల్లో ఒక భాగం ఆక్యుపంచర్గా చెప్పచ్చు. అలాంటి ఎన్నో వివిధ చికిత్సలు ఉన్న నాడీపతి గురించి మనం తెలుసుకోవడానికి మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ 08842349099 0884234909. మీరు ఫోన్ చేసి నేరుగా డాక్టర్ పి కృష్ణరాజు గారిని మీరు కలవచ్చు. లెట్ us వెల్కమ్ డాక్టర్ పి కృష్ణరాజు టు దిస్ హెల్త్ టైమ్. Namaste and welcome to this UCC Health Time. Thank you very much. Namaste, sir. Firstly, I should congratulate you for thank you, sir. Thank you very much. Inventing and discovering and rebirth of this Nadipati to the world. ప్రపంచానికి పరిచయం చేసినందుకు మీకు congrats. Thank you, sir. Thank you. మొదలుగా చెప్పండి డాక్టర్ గారు, నాడీపతి విధానం గురించి తెలపండి. నాడీపతిలో ఆక్యుపంచర్ పాత్ర ఏంటో తెలపండి. ఎందుకంటే నాడీపతి అనే వాడు కొన్ని 8 సంవత్సరాల బ్యాక్ వరకు ఎవరికీ తెలియదండి. ఇప్పుడు అంతమైపోయింది. యాక్చువల్గా మానవ జాతి మన భూమి మీద 60,000 సంవత్సరాల క్రితం మొదలైనట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. అయితే అప్పుడులో ఋషులు 60,000 సంవత్సరాల హెల్త్ గురించి ఆలోచించలేదండి. 40,000 సంవత్సరాలకు వచ్చినప్పటికీ ఆరోగ్యం మీద రీసెర్చ్ చేసి 2 రకాల శరీరాలను కనుగొనడం జరిగిందండి. అది ఒకటి సూక్ష్మ శరీరం, రెండోది స్థూల శరీరం. సూక్ష్మ శరీరం అంటే అండి కంటికి కనిపించిన వ్యవస్థ ఒకటి ఉంటుందండి, అది 72,000 నాడీ వ్యవస్థ. అది దాంట్లో బ్లాక్స్ వల్ల తర్వాత ఆర్గాన్కి ఎఫెక్ట్ అవుతుంది. అదే స్థూల శరీరం అనుకోండి, కంటికి కనిపించే ఆర్గాన్. ఇప్పుడు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం అన్ని మందులు ఇచ్చి చేసే చికిత్స అండి. అయితే ఏదైనా ఒక జబ్బు వస్తే ముందు సూక్ష్మ శరీరం డ్యామేజ్ అయిన తర్వాతనే స్థూల శరీరానికి ఎఫెక్ట్ అవుతుందని ఆ రోజుల్లో చెప్పారండి. అంటే ఏదైనా చేయాలంటే ముందు రూట్ సూక్ష్మ శరీరాన్ని క్లియర్ చేస్తేనే స్థూల శరీరానికి తగ్గుతుంది. కానీ ఇప్పుడు స్థూల శరీరానికి జబ్బు వచ్చిన తర్వాత మందులు ఇస్తారు, అది అలా ఆ జబ్బు అనేది అలా ఉంటుంది. డయాగ్నైజ్ చేయడం స్థూల శరీరం వరకు పాకితేనే కానీ వ్యాపిస్తేనే కానీ డయాగ్నైజ్ అవ్వదు. అవునండి. సూక్ష్మ శరీరంలోనే ఒకవేళ మనం దాన్ని నివారించగలిగితే అది చాలా 100% క్యూర్ అవుతుంది. ఎలా అవుతుందంటే అండి, ఒక 10 సంవత్సరాల తర్వాత మనకు ఏమైనా జబ్బు వస్తుంది అంటే ముందు ఒక నాడీ వ్యవస్థ డ్యామేజ్ అయ్యి 1 నుంచి 4, 8, 16, 32, 64 ఆ రేషియోలో నాడీ వ్యవస్థ అంతా డ్యామేజ్ అయ్యి అప్పుడు ఆర్గాన్కి ఎఫెక్ట్ అవుతుందండి. ఆర్గాన్కి ఎఫెక్ట్ అయిన తర్వాత అదే స్థూల శరీరం, దానికి మందులు ఇచ్చి చేసే చికిత్స ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది. అయితే ఈ నాడీపతి సిస్టమ్ అప్పట్లో 100 రకాల పద్ధతిలో చేసేవారండి. 40,000 సంవత్సరాల నుంచి 8,000 సంవత్సరాల మధ్యలో నాడీపతిలో 100 రకాల థెరపీలు మన పూర్వీకులు చేసేవారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్యుపంచర్ అని, ఆక్యుప్రెజర్ అని, మర్మ, వేదిక్, ఇట్లా రకరకాలు, కప్పింగ్. ఆక్యుపంచర్ అంటే అప్పట్లో
తుమ్మ ముళ్ళుతో కానీ వెదురు ముళ్ళుతో కానీ లేదా ఒక బొటన వేలితో కానీ ఎనర్జీని పాస్ చేసి, అంటే మనకి ప్రకృతి ఉందండి, 5 ఎలిమెంట్స్ ఉంటాయి, గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని. అలాగే మన శరీరంలో కూడా 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ సమానంగా ఉండాలండి, ఒకటి ఎక్కువైనా తక్కువైనా ప్రమాదమే. వాటిని బ్యాలెన్స్ చేసేవారండి, అది అక్యుప్రెషర్ అయిందండి. మర్మ అంటే కొన్ని రహస్య మార్గాలు ప్రయాణిస్తూ ఉంటాయి, వాటిలో బ్లాక్స్ ఏర్పడినప్పుడే అది మనకి అనారోగ్యం గురవుద్ది. దాన్ని ఆ బ్లాక్స్ క్లియర్ చేసేవారండి. అదే మనకు అందరికీ తెలుసు, సినిమాల్లో అవి చూస్తూ ఉంటాం, మరమ థెరపీ, ఇలాగ 100 రకాలు చేసేవారండి. అయితే ఈ నాడీపతి సిస్టమ్ చూసి చైనీస్ ఏం చేశారంటే అండి, దీన్ని బాగా స్టడీ చేసి మెరిడియన్ సిస్టమ్ అని వాళ్ళు డెవలప్ చేశారు. అంటే మానవ శరీరంలో 14 రహస్య మార్గాలు ప్రయాణిస్తూ ఉంటాయి, వాటిలో బ్లాక్స్ ఏర్పడినప్పుడే రోగాలు వస్తాయని చెప్పి మెరిడియన్ సిస్టమ్ మీద కొన్ని రకాల థెరపీలు వాళ్ళు రీసెర్చ్ చేశారండి. అందులో అక్యుపంక్చర్ ఒకటి. అలాగే ఈజిప్టియన్స్ ఏం చేశారంటే పిరమిడ్ ఎనర్జీ అని డెవలప్ చేశారు. అంటే మన శరీరంలో కానీ ఏదన్నా కానీ ప్రకృతిలో కానీ ఒక ఎనర్జీ పిరమిడ్ యాంగిల్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. మనం నుంచున్నాం అనుకోండి పిరమిడ్ ఎనర్జీ, అప్పుడే అందుకే మన టెంపుల్స్, మండవాలోగుల్స్, ధాన్యం కుప్పలు అన్నీ కూడా ఒక యాంగిల్ ఉంటాయి చూడండి, పిరమిడ్ యాంగిల్. అంటే కనిపించే ప్రాణం ఉన్న ప్రతి వస్తువులో పిరమిడ్ రూపంలో ఒక ఎనర్జీ ఫ్లో అవుతుందని ఆ కాన్సెప్ట్. వాళ్ళు పిరమిడ్ మెడిటేషన్ అని రకరకాల థెరపీలు వాళ్ళు డిజైన్ చేశారండి. అలాగే మెస్పిటోనియన్స్ జోన్ ఎనర్జీ అన్నారు. ఇలాగ ఆ రోజుల్లో అందరూ సూక్ష్మ శరీరం మీద రీసెర్చ్ చేశారు, కానీ స్థూల శరీరానికి ఎవరు చేయలేదు. ఎందుకంటే రూట్ అనేది సూక్ష్మ శరీరాన్ని క్లియర్ చేస్తేనే స్థూల శరీరంకి వచ్చే జబ్బు తగ్గుతుంది అని. తర్వాత 8000 సంవత్సరం తర్వాత 6000 సంవత్సరంలో శరకుడు మన భారతదేశంలో పుట్టి ఆయుర్వేదాన్ని కనుగొనడం జరిగింది. అంటే ప్రపంచం మనకి భూమి మీద చాలా వనమూలికలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, అలములు ఉన్నాయి, వీటి ద్వారా మందు కనిపెట్టి అదే పల్స్ ద్వారా డయాగ్నోస్ చేసి మందు ఇచ్చి ఆయుర్వేదం కనుగొనడం పడింది. తర్వాత అన్ని మందులు వచ్చాయండి. ఈ మందులు లేని వ్యవస్థ అంతా అంతమైపోయడం జరిగిందండి. అయితే అక్కడక్కడ ఇండివిజువాలిటీగా ప్రపంచంలో ఎక్కువగా ఆల్టర్నేటివ్ థెరపీస్ అనే పేరుతో ఈ నాడీపతి సిస్టమ్ జరుగుతుందండి. అలా మనకు కూడా అక్కడక్కడ ఇండివిజువల్ ఒకరు ఆక్యుప్రెషర్ అని, ఒకరు ఆక్యుపంక్చర్ అని, 3 రోజులు కప్పింగ్ అని, ఇలాగ మసాజ్ అని రకరకాలుగా జరుగుతుందండి. అయితే ఈ నాడీపతి విధానం అప్పుడే అంతరించిపోయిందండి. దాన్ని మళ్ళీ ఈ ప్రపంచంలో ఇది ఒక నాడీపతి సిస్టమ్, ఇది ఇండియన్, ఇది ఫస్ట్ మెడిసిన్ అని చెప్పి దీని మీద సర్వ హక్కులు తీసుకోవటం నేనే జరిగిందండి. ఈవెన్ ఒక అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ ఆయన నాడి చూస్తారు. సో ఈ నాడి అనేది నాడీపతిలో ఒక ముఖ్య భాగం. అసలు నాడీపతి అనే పేరు ఎలా వచ్చింది? అసలు ఏ జబ్బు కన్నా సరేనండి, అసలు పల్సే కరెక్ట్గా డయాగ్నోస్. ఇప్పుడు అన్ని జబ్బులకి టెస్ట్లో కరెక్ట్గా రావండి, కొన్ని టెస్ట్లో దొరకదు, అది బాధపడుతూ ఉంటాడు, అదే నాడీ వ్యవస్థ. ఈ పల్స్ అనేది ఫ్యూచర్లో వచ్చే రోగాలు గతంలో ఏమొచ్చాయి, ప్రజెంట్ బాడీ శరీరం ఎలా ఉంది అనేది కరెక్ట్గా తెలుస్తుందండి. చూడండి, మన పూర్వకాలంలో చెయ్యి పట్టుకుని ఇన్నో నెల మీకు గర్భవతి, నీకు ఈ జబ్బు ఉంది, ఈ రోజున చచ్చిపోదు అని కూడా చెప్పేవారు. అంటే అదంతా అంతమైపోయిందండి. ఇప్పుడు పల్స్ ద్వారా ఏదైనా చేయొచ్చండి. గతంలో 20 సంవత్సరాల తర్వాత నీకు ఏ జబ్బు వస్తుందో కూడా మనం చెప్పొచ్చండి. ప్రజెంట్ ఏ జబ్బు ఉన్నది కూడా చెప్పొచ్చండి. గతంలో ఏ జబ్బు వచ్చింది, నీ శరీరం కండిషన్ ఎలా ఉంది, ఏ ఆర్గాన్ వ్యవస్థ ఎలా ఉంది అనేది పల్స్ ద్వారా కనుగొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తే 100% క్యూర్ అవుతుంది. కానీ అలోపతిలో ఎక్స్రేస్ అని, స్కానింగ్స్ అని, కళ్ళ ముందు మొత్తం లోపల ఉన్న పార్ట్స్ అని చూపించి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఖచ్చితంగా డయాగ్నోజ్ అవుతుంది. కానీ ఇక్కడ నాడి చూసి నువ్వు పలానా ఇన్ని సంవత్సరాలకి జబ్బు వస్తుంది, ఇన్ని సంవత్సరాలు చనిపోతావు అనేది అది జ్యోతిష్యానికి దీనికి దగ్గర సంబంధం ఉన్నట్టుగా, అది నమ్మే విధంగా లేనట్టుగా ఉన్నదని కొంతమంది అపోహ ఉంది. లేదండి, పల్స్ అనేది అందరికీ తెలిసిందండి, ఎవరు కూడా దీన్ని అలా అనరు, అపోహ అనరు. నాడీ అనేది కరెక్ట్ అండి. ముందు ఎవరు వచ్చారండి, నాడియే కదా ముందు వస్తా, తర్వాత 1 by 1 రకరకాల వైద్యాలు వచ్చాయి. ఈ పల్స్ అనేది ఏ ఆర్గాన్ ఎలా ఉందో చెప్పొచ్చండి, చాలా సింపుల్ అండి. అది ఎలా చెప్తారు అసలు? పల్స్ అనేది ఆర్గాన్, పల్స్ అనేది చాలా పెద్ద శాస్త్రం అండి, అది ఈజీగా కాదు. ఆయుర్వేదం వల్ల అందులో వాతపిత కఫ అని చూస్తారండి, అంటే శరీరంలో ఏ తత్వం ఉందన్నది ఆయుర్వేదం. అలాగే అక్యుపంక్చర్ అనుకోండి, అందులో మనకి ఆర్గాన్స్ 12 ఆర్గాన్స్ ఉంటాయి. 12 ఆర్గాన్స్ వ్యవస్థ ఎలా ఉందని చూస్తామండి. అలాగే ఏ ఆర్గాన్లో బ్యాడ్ ఎనర్జీ ఉందా, గుడ్ ఎనర్జీ ఉందనేది చూస్తాం. అసలు ఎనర్జీ అనేది మన శరీరంలో స్కిన్ కింద ఫ్లో అవుతూ ఉంటుందండి, ముందు సైడ్ వెనక సైడ్ ఉంది. ఈ ఎనర్జీ ఈ ఫ్లో అయినప్పుడు అందులో బ్యాడ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోవాలండి. ఈ బ్యాడ్ ఎనర్జీ అని బయటికి రిలీజ్ చేయాలంటే ఆక్యుపంక్చరేనండి బెస్ట్. ఎందుకంటే ఒక నీడిల్ గుచ్చి ఆ ఎనర్జీ రిలీజ్ చేస్తే మిగతా వ్యవస్థ ఎనర్జీ అంతా ఫుల్ అవుతుంది. అసలు ఎనర్జీ అంటే ఏంటనేది కూడా అడగచ్చు మీరు. అసలు ఎనర్జీ అంటే అప్పుడు మన ఋషులు 2 రకాల ఎనర్జీలు చెప్పారండి. ఒకటి ప్రాణశక్తి, రెండోది విశ్వశక్తి. ప్రాణశక్తి అంటే ఇప్పుడు అంతా మనం తినే ఆహారం నుంచి వచ్చేది, నోటి ద్వారా ఏమైతే వస్తుందో అదంతా ప్రాణశక్తి అండి. విశ్వశక్తి అంటే ప్రకృతి అండి, ప్రకృతి నుంచి వచ్చేది. అంటే 5 ఎలిమెంట్స్ ఉంటాయి, గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని. ఈ 5 లేకపోతే మన శరీరం కూడా నడదండి. ప్రకృతిలో 5 ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయో మన శరీరంలో కూడా 5 ఎలిమెంట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గాలి అంటే మనకి శ్వాస అండి, అలాగే భూమి అంటే మనకి స్కిన్ అండి,
అలాగే వాటర్ అంటే ప్రకృతిలో 70% ఉంటుంది, మన శరీరంలో కూడా 70% బ్లడ్ ఆర్ నీరు. ఇప్పుడు ప్రాణశక్తి ఇప్పుడు మీకు ఉందనుకోండి, భోజనం ఏమీ పెట్టకుండా మానేస్తే ఒక 5 days బతుకుతారు, ఒక 5 రోజుల నుంచి 10 రోజుల వరకు ఉండొచ్చు, చచ్చిపోవండి. అదే ప్రాణశక్తి లోపిస్తే ఇమీడియట్గా చచ్చిపోతామండి. ఇప్పుడు గాలి ఆపేసినా నీరు ఆపేసినా ఏమాపినా ఎంతసేపు ఉంటారని మన అంటే మన ఆహారం ఏమి తిన్నా ముందు అగ్నితత్వం ఫామ్ అవుతుందండి స్టమక్లో. అగ్నితత్వం ఫామ్ అయినాకే మనకు తిన్నది అబ్జర్వ్ అవుతుందండి. నాడీపతి అనే ఈ స్టడీ చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఒకటి అనిపించిందండి నాకు, పాత విధానాలు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నేచురోపతికి వెళ్ళానండి, తర్వాత యోగా ద్వారా క్యూర్ చేస్తే టైం పడుతుందండి నాకు. తర్వాత కేరళ పంచకర్మ నేర్చుకున్నాను, అక్కడికి వెళ్ళిన దాని మీద కొంచెం ఇంకా టైం పడుతుంది. తర్వాత మర్మాకి వెళ్ళాను, కొంచెం లిటిల్ టైం పడుతుంది. నాకు అనిపించింది కాదు ఫాస్ట్గా తగ్గాలి, ఇందులో ఏదో తగ్గుతుంది. అలా 1 by 1 నేర్చుకునేటప్పటికి 132 థెరపీ స్టడీ చేయడం జరిగింది. అసలు ఇవన్నీ ఏంటి, ఎక్కడ ఉన్నాయి, అసలు మందులు లేని వైద్యాలు అని ఉన్నాయి. దీని గురించి బాగా రీసెర్చ్ చేస్తే చైనీస్లో వాళ్ళ లైబ్రరీలో కొన్ని గ్రంథాలను స్టడీ చేయడం జరిగిందండి. అసలు ఇవన్నీ కూడా ఇండియావే, కానీ వాళ్ళు మనకి ఇండియా అని చెప్పట్లేదు, వాళ్ళు డెవలప్ చేశారని చెప్పుకున్నారు. అయితే ఇవన్నింటిలో ఒక వ్యవస్థ ఉన్నది, నాడీపతి సిస్టమ్ అనేది ఉండేది. అంటే ఏదైనా సరే పల్స్ ద్వారానే చేసేవారు. ఆ పల్స్ని బట్టి రోగాలను కనుక్కుని దాన్ని క్యూర్ చేయడం జరిగేది. అలాగే ఈ నాడీపతికి అవేర్నెస్ చేసి దీని మీద రైట్స్కి అప్లై చేశాను, సమ్ పేటెంట్ రైట్స్, ట్రేడ్ మార్క్ ఇవన్నీ. దీన్ని చాలా అబ్జెక్షన్స్ రావడం జరిగింది. తర్వాత అలా కాదు, కొన్ని వైద్యాలు ముందు కదా అంటే ఒకటే చెప్పిన, ఏదైనా ఫస్ట్ పల్సే కదండి, అందుకనే దీని మీద రైట్స్ తీసుకోవడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్యుపంక్చర్ ఉందనుకోండి, చైనీస్ తీసుకెళ్ళిపోయారు పేటెంట్ రైట్స్. అది భారతదేశం అన్ని మన ఇండియా మార్చి అక్యుపంక్చర్ మాది అని చెప్పి వాళ్ళు తీసుకున్నారు. మనం ఎవరు అడగమని, ఇప్పుడు మనం ఏమైనా నేర్చుకోవాలంటే చైనా అంటారు, ఎవరైనా అక్యుపంక్చర్ చేస్తానంటే వచ్చి ఇది చైనా వైద్యం అంటారు. మళ్ళీ మనకి ముందు క్లారిటీ వెళ్ళిపోయారు. కానీ ఈ విధానాలన్నీ కూడా ఇండియానే అండి. అసలు ఆల్ ఓవర్ వాళ్ళ ఫస్ట్ మెడిసిన్ ఇన్ ద ఇండియా, అసలు ఇండియా నుంచి వెళ్ళినాయనండి. చాలా చరకుడు కంటే ముందు వైద్యం ఉందనే విషయం చాలా తక్కువ మంది తెలుసు. చరకుడే దీనికి ఆద్యుడు, ఆయనే ఆయుర్వేదం, ఆయన ఆయుర్వేదం కానీ దానికంటే ముందు నాడీపతి అనే వ్యవస్థ అనేది ఉందండి. 8000 సంవత్సరాల ముందే ఉందండి ఇది. అప్పట్లో మందు అనేది లేదండి, అసలు మందుతో తగ్గడం అనేది లేదండి. అంతా సూక్ష్మ శరీరాన్ని క్యూర్ చేయటమే. అది అక్యుపంక్చర్ ద్వారా అవ్వచ్చు, అక్యుప్రెజర్ అవ్వచ్చు, మర్మథెరపీ అవ్వచ్చు, వేదిక అవ్వచ్చు, కప్పింగ్ అవ్వచ్చు, ఇలా రకరకాల పద్ధతులు. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్యుపంక్చర్ తీసుకుందాం. ఆక్యుపంక్చర్ వైద్యంలో ఒక వ్యాధిని ఎలా నిర్ధారిస్తారు, ఎలా డయాగ్నైజ్ చేస్తారు? అక్యుపంక్చరే కదండి. నీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ నాడీపతి సిస్టంలో ఫస్ట్ పక్క పల్స్ అండి. ఈ పల్స్ అనేది కంప్లీట్ ఎంటీ స్టమక్తో అయితే కరెక్ట్గా క్లారిటీ ఉంటుందండి. అతనికి ఏ జబ్బు ఉంది, ఏ ఆర్గాన్ వ్యవస్థ ఎట్లా ఉంది, అతనికి బాడీలో ఏ తత్వం ఉంది, ఏ ఎనర్జీ ఎట్లా ఉంది, అది పల్స్ ధర కనుక్కొని దాన్ని రిమూవ్ చేయటం అండి. ఇప్పుడు బ్యాడ్ ఎనర్జీ రిమూవ్ చేయాలి, ఆ తత్వాన్ని తగ్గించడం, ఆ తత్వాన్ని బట్టి ఆ ఫుడ్ వాడు, ఆ ఫుడ్ తినకు అని చెప్పడం. ఏదన్నా సరే ఫాస్ట్ రిజల్ట్ ఉంటుందండి, చాలా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఉదాహరణకు రెగ్యులర్గా వచ్చే తలనొప్పి, జలుబు, జ్వరం, కడుపు నొప్పి, అలాగే స్త్రీలలో ఉండే ఋతుస్రావం అదే సమస్యలు, పురుషుల్లో ఉండే కొన్ని సెక్స్ పరమైన సమస్యలు, ఇలాంటి వాటి అన్నిటికీ రెగ్యులర్గా ఇవి ఎక్కువగా వైద్యుల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటికి వైద్యం ఎలా చేస్తారు, చికిత్స ఎలా ఉంటుంది ఈ నాడీపతిలో? ఇప్పుడు బయట వైద్య విధానాలు అంటే జబ్బు ఉందనుకోండి, మనం వెళ్ళి ఒక జబ్బు చెప్తాం, దానికి టెస్ట్ చేస్తారు, ఆ జబ్బుకు తగ్గట్టే ట్రీట్మెంట్ జరుగుతుందండి ప్రజెంట్ ఉన్న అన్ని వైద్య విధానాలు. కానీ దీనికి అతను ఏదో జబ్బు చెప్తాడు, దాన్ని అట్లా ఉంచి పల్స్ ద్వారా అతను తెలియని జబ్బు కూడా మనం చెప్పచ్చు. నేను చాలా మంది చెప్తూ ఉంటాను, రేపు తెల్లవారుజామున నీకు హార్ట్ పెయిన్ వస్తుంది, లేదా నీకు తెల్లవారుజామున రేపు నిద్ర పట్టదు, లేదా నీకు ఒక 1 month తర్వాత నీకు ఇది అవుద్ది, లేదా నీ లైఫ్ ఇది అని క్లియర్గా అలాగే ఎన్నో జరుగుతున్నాయండి అన్నీ క్లియర్గా. అంటే ముందు మనకి పల్స్ కరెక్ట్గా చెప్తుందండి, దానికి మించింది లేదు. అయితే మనం ఏం చేస్తామంటే అండి, ఈ చిన్నయే కాదు క్రానిక్ కూడా, చాలా క్రానిక్ బయట తగ్గలేని విధానం కూడా అన్నీ తగ్గుతాయండి. ఏదైనా ముందు రూట్ని అనేది క్లియర్ చేస్తామండి. సూక్ష్మ శరీరంలో ఉన్న ఇప్పుడు ఒక ఆర్గాన్ సమస్య వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ వచ్చింది, డయాబెటిక్ ప్రాపర్గా ఇన్సులిన్ ఉత్పత్తి మన బాడీకి సేకరించుకోలేకపోవడం వల్ల అది వస్తుంది. దానికి ఇచ్చే ఇన్సులిన్ బదులు మనకి అలోపతిలో ట్యాబ్లెట్ రూపంలో కానీ ఇంజక్షన్ రూపంలో కానీ ఇస్తారు. అదే ఆల్టర్నేటివ్ మెడిసిన్లో దానికి మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, దానికి ఆపోజిట్ చేరిస్తారు. కానీ మనది అట్లా కాదండి, ముందు ప్యాంక్రియాస్ ఆనుకున్న నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తామండి, ప్లస్ 5 ఎలిమెంట్స్ని సమానంగా ఉంచుతామండి బాడీ పల్స్ ద్వారానే. ముందు ఆ నాడీ వ్యవస్థ అంతా యాక్టివేట్ అయ్యి ఈ నాడీ వ్యవస్థ అంతా ఆర్గాన్ని రియాక్టివేట్ అవుతుందండి, మళ్ళీ ఆ అవయవం మళ్ళీ పనిచేయటం మొదలు పెడుతుందండి. ఇప్పుడు నా బండి రిపేర్ వచ్చిందండి, 1 year నుంచి అలా తొక్కుతున్నాను, మూలం పడిపోయింది, మనం సర్వీసింగ్ చేయించండి, నెంబర్ 1 అయిపోయింది. అలాగే మన శరీరానికి ఒక సర్వీసింగ్ లాంటిదండి. ఉదాహరణకి ఒక మధుమేహ వ్యాధి తీసుకుందాం. మధుమేహ ఒక రోగి మీ దగ్గరకు వచ్చారు, ఆ పేషెంట్, ఆయన చికిత్స ఎలా చేస్తారు?
ముందు పల్స్ అండి, ఎంటీ స్టమక్తో రమ్మంటాం, లేదా తర్వాత టైంలో పల్స్ ద్వారా అతని వ్యవస్థ ఎలా ఉందనేది చూస్తాం. అలాగే బయట టెస్ట్ చేయించుకుని రమ్మంటాం, అది ఇది కూడా అన్నీ ఫాలో అవుతామండి. చూసి ఆ పల్స్ ద్వారా అతను ఒక ఆర్గాన్ పనిచేయట్లేదంటే దానికి ప్యారలల్గా కొన్ని ఆర్గాన్స్ కూడా సపోర్ట్ చేయవండి. అన్ని ఆర్గాన్లను కూడా యాక్టివేట్ చేస్తాం. దానికి సంబంధించిన ఆ మెరిడియన్ ఛానల్స్లో కానీ, ఆ నాడీ వ్యవస్థలో కానీ, ఆక్యుపంచర్లో అయితే నీడిల్స్ గుచ్చి, లేదంటే వాటికి స్టిమ్యులేషన్ పంపిస్తామండి. లిటిల్ స్టిమ్యులేషన్స్, మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ ఆర్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ పంపించడం వల్ల ఆ నాడీ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ మన్నాడు కూడా రమ్మంటామండి, మళ్ళీ పల్స్ చెక్ చేస్తాం, ఇంకో ఎందులో ఉంది ఆ బ్లాక్ ఎక్కడ ఉందనేది మళ్ళీ తెలుస్తుంది, మళ్ళీ దానికి ఇవ్వటం. అలాగే ఓవరాల్గా బాడీ అంతా యాక్టివేట్ అయ్యేదాకా మనం చేయడం జరుగుతుంది. ఈ సైమల్టేనియస్గా అతను కూడా టెస్ట్ చేయించుకుంటూ ఉంటాడండి. చికిత్స ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది? ప్రతిరోజు నేనైతే ప్రతిరోజు చికిత్స చేస్తాను. యాక్చువల్గా శాస్త్రం ప్రకారం అయితే ప్రతిరోజు కూడా చేయక్కర్లేదండి, వారానికి ఒక్కరోజు చేసినా చాలు, లేదా 15 డేస్కి ఒకసారి చేసినా పర్లేదు. మన ఇండియాలో కూడా చాలా మంది 15 రోజులకు ఒకసారి సింగిల్ నీడిల్ అని చేస్తూ ఉంటున్నారు. వారానికి కూడా చేయొచ్చు, లేదా ఆల్టర్నేటివ్ డేస్లో చేయొచ్చు, డైలీ చేయొచ్చు. డైలీ చేయించుకుంటే రిజల్ట్ బాగుంటుంది. మీ వైద్య అనుభవంలో ఏ పలానా రోగం, పలానా వ్యాధి ఇన్ని రోజుల్లో నయమైంది అనే రికార్డ్స్ ఎలా ఉన్నాయి మీకు? అది నన్ను అడగటం కంటే పబ్లిక్ని అడగచ్చు, లేదా అందరికీ అన్ని రికార్డెడ్ గానే ఉంటాయండి. అన్ని కూడా రోజుల్లోనే జరుగుతుందండి, రోజులు. ఇప్పుడు ఇక్కడ నొప్పి వచ్చిందంటే ఈ నొప్పి విత్ ఇన్ సెకండ్స్లో ఆర్ మినిట్స్లో తగ్గిపోతుందండి. అలాగే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, ఈ రోజు వచ్చాడు 400 షుగర్తో టెస్ట్ చేయించుకుని వచ్చాడు, నేను ట్రీట్మెంట్ ఇచ్చాను, మళ్ళీ మన్నాడు టెస్ట్ చేయించుకుంటే అది 150 అంత ఉంటుంది. అలా ఫాస్ట్గా అది కూడా అనొచ్చు, మీరు చేసినంత సేపు తగ్గుతుంది కదండి, తర్వాత మళ్ళీ పెరగచ్చు అని. అలాగే మేము 4 ఇయర్స్ నుంచి రికార్డ్ చేస్తున్నామండి. నెక్స్ట్ ఇయర్ కూడా రమ్మని టెస్ట్ చేస్తున్నాం. షుగర్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది. ఇది తగ్గంది లొంగంది అంటూ రోగం అంటూ లేదండి, దేనికైనా చేయొచ్చండి, చేయలేని తగ్గలేని రోగం అనేది లేదు. అలాగే మీ దగ్గర చికిత్స పొందుతూ ఉన్న టైంలో పథ్యం తీసుకోవాల్సిన, అంటే ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుందా? యాక్చువల్గా అయితే అండి అదే శాస్త్రం ప్రకారం అయితే ఎలాంటి పథ్యాలు ఏమి ఉండవండి, అవసరం లేదు. కానీ ప్రజెంట్ అనేది కావాలి. కానీ పురాతన వైద్యంలో ఎక్కువ పథ్యాలే చేయించేవారు. ఇప్పుడు ఈ పురాతన వైద్యం ఆయుర్వేదం కానీ లేకపోతే ఇలాంటివి పథ్యాల మీద ఎక్కువ వ్యాధి నివారణ జరిగేది. అంటే అప్పట్లో వైద్యం అనేది ఆయుర్వేదం ఉండేదండి. ఇప్పుడు నేను ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చేశానండి, మెడిసిన్స్ ఏమీ అవసరం లేదండి. యాక్చువల్గా ఏ మెడిసిన్స్ ఏమీ అవసరం లేదు, కొన్ని పథ్య పద్ధతులు పాటించాలి. కానీ ఇప్పుడు అలోపతికి అలవాటు పడ్డామండి. ఇప్పుడు అతను వచ్చేగానే నేను మెడిసిన్ మానేమంటే అతనికి ఎక్కువైపోద్ది. అతను ఏ టాబ్లెట్ పెట్టకుండా వస్తే మన దగ్గర ఏ పథ్యం అక్కలేదు, ఏం అక్కలేదు. అయితే ఆల్రెడీ అతను టాబ్లెట్ వాడి వస్తాడు, ఈ బాడీ సమ్ ఎఫెక్ట్తో వస్తాడు, కొన్ని మెడిసిన్కి అలవాటు పడి వస్తాడు సంవత్సరాల నుంచి. అతను నేను సడన్గా మానేయమంటే మంచి పద్ధతి కాదు. అందుకని అవి వాడుకుంటూ గ్రాడ్యువల్గా మానిపించాలండి. అలాగే పథ్యం అంటే ఆ శరీర తత్వాన్ని బట్టి ఉంటుందండి. మానవ శరీరంలో పథ్యం అనే దానికి ఇది ఇండియన్ ఆయుర్వేదం ఏం చెప్పుద్ది అంటే వాత పిత్త కఫ అని చెప్తుందండి. అతని శరీరంలో ఏ తత్వం ఉందో ముందు డయాగ్నోస్ చేయాలండి, ఆ తత్వం తగ్గట్టుగా ఆ డైట్ అవాయిడ్ చేయమంటే మంచి పద్ధతి. అలాగే ఆక్యుపంచర్ గానే సూదులు గుచ్చుతారనో లేకపోతే బద్దలు గట్టి కడతారో ఇలాగా భయాలు ఉన్నాయి మన పేషెంట్స్కి, పెయిన్ వస్తుందని లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వివరించండి ఈ విషయంలో మీరు. భయం అనేది అపోహ అండి. జనరల్గా ఈ మద్రాసు మన తమిళనాడులో ఎక్కువగా ఆక్యుపంచర్కి మంచి అవేర్నెస్ ఉందండి. కేరళలో వాళ్ళు పెద్ద పెద్ద సూదులు గుచ్చుతారు. అంటే ఇప్పుడు బయట ఆక్యుపంచర్ నేర్పించే ఇన్స్టిట్యూట్లు కూడా 2-3 రోజుల్లో నేర్పించడం, ఇలా సూదట్టుకుని బయలుదేరిపోవడం, దాని మీద సరిగ్గా అవగాహన లేక అది అట్లా అవుతుంది. కానీ అంటే చాలా సన్నం అండి, అది ఫీలింగ్ అండి. ఒక సూది గుచ్చించుకునే దాకా అతను తెలియదు మాట, గుచ్చించుకున్నా ఇంతేనా అని అంటాడు. అసలు దీనివల్ల ఎఫెక్ట్ కానీ, సైడ్ ఎఫెక్ట్ కానీ, పెయిన్ కానీ, బ్లడ్ కానీ ఏది ఉండదండి. అసలు చెయ్యి నొప్పి ఉంది, ఇక్కడ నొప్పి ఉందని చెప్పాను. మీరు ఆక్యుపంచర్ సూదుల ద్వారా ఎక్కడ గుచ్చుతారు ఏంటి అసలు? అది ఒకటండి, ఇక్కడ మళ్ళీ 2 పద్ధతులు అండి. ఒకటి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఇక్కడ నొప్పి ఉందంటే డైరెక్ట్ గా చేసి ఇక్కడ నీళ్ళు చేసేది ఒక పద్ధతి. చాలా మంది ఇప్పుడున్న అందరూ ఇక్కడే చేస్తారు. డైరెక్ట్ గా ఇక్కడ నొప్పి అంటే ఇక్కడ సూదులు గుచ్చి చేసేది డైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ అంటే ఇక్కడ నొప్పి రావడానికి ఇక్కడ ఒక నాడీ వ్యవస్థ డ్యామేజ్ అవుతుంది, ఆ నాడీ వ్యవస్థ చేయడం జరుగుతుంది. చేస్తే ఆటోమేటిక్ గా క్యూర్ అవుతుంది. ఇక్కడ ఈ చేయికి నొప్పి అంటే ఈ చేయికి చేసినా ఇక్కడ నొప్పి తగ్గుతుందండి, ఫాస్ట్ గా తగ్గుతుంది. ఇప్పుడు ఈ చేయి నొప్పి వచ్చింది, ఈ చేతి మీద సూదులు గుచ్చి ఓవరాల్ తగ్గితే ఈ చేతి మీద సూదులు గుచ్చి చేస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో తగ్గిపోతుంది, అరగంటలో తగ్గిపోతుంది. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ విషయం ఏంటి? అసలు సైడ్ ఎఫెక్ట్ అనేది 0.0% కూడా ఉండదండి. ఎట్లా ఉంటాయని మనం ఏ మందు ఇవ్వం. ఇప్పుడు బాడీని యాక్టివేట్ చేయటమే తప్ప ఇంకో ఉద్దేశం లేదు. అనుకున్నాం తెలియక ఏదైనా రాంగ్ ఇంకోసారి సూది గుచ్చేసాం, ఇంకొక ఆర్గాన్ యాక్టివేట్ అవుతుంది, ఇంకొక నాడీ యాక్టివేట్ అవుతుంది. శరీరంలో నాడీ యాక్టివేట్ అవడం వల్ల నష్టమేం లేదు కదండి. అయితే ఇది ప్రాపర్గా చేయాలండి. ఇంకోటి అయితే పర్వాలేదు. అయితే ఫస్ట్ పేషెంట్ కొంచెం కళ్ళు తిరగటం, కొంచెం బీపీ కానీ షుగర్ కానీ డౌన్ అవడం, ఇట్లాంటి రకరకాల జరుగుతూ ఉంటాయి. అది చూసుకుని కరెక్ట్గా విధానం చేయడం మంచిది.
డయాగ్నోస్ చేసి. చెప్పండి కృష్ణరాజు గారు, ఈ నాడీపతిలో కొన్ని వందల చికిత్సా విధానాలు ఉన్నాయి. ఆ కొన్ని వందల చికిత్సా విధానాలు ఒకటి ఈ ఆక్యుపంచర్ చెప్పారు. ఈ ఆక్యుపంచర్ ఎలాంటి రోగాలకి ఎక్కువ చికిత్స నయం చేస్తుంది? చికిత్స ద్వారా ఎలాంటి రోగాలు నయం చేస్తుంటుంది మాక్సిమం రెగ్యులర్ గా? మీరు ఈ రోగం ఆ రోగం అని లేదండి, చెయ్యాలంటే అన్ని రోగాలకి ట్రీట్మెంట్ చేయొచ్చు. సాధారణంగా మీకు వచ్చే అదేనండి, ఇప్పుడు అన్ని రోగాలకి చేయొచ్చు. ఇప్పుడు నేను చాలా మందికి చేయను అంటాను, ఎందుకంటే నాకు ఫ్లోటింగ్ తెల్లవారుజాము 4:30 నుంచి నైట్ 8:30 వరకు ఉంటాను. ఇప్పుడు క్రానిక్ పట్టుకున్నాం అనుకోండి కీలవాతం, అతనికి ఒక్కతను చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇంతమంది జనంలో ముందు అందరికీ ఈ అవకాశం ఇచ్చేలా చూడాలి, కానీ ఒకరినే పట్టుకుని చేయలేము. అందుకని కొన్ని వాళ్ళని అవాయిడ్ చేస్తాం, తట్టుకోలేము. చేయలేనంటూ ఏదీ లేదండి. పసిపిల్లవాడి దగ్గర నుంచి ముసలివాడి వరకు అన్ని చేయొచ్చు, అన్ని రోగాలను కూడా నయం చేయొచ్చు. అంటే చాలా తక్కువ సమయంలో నయం చేయగలిగే అతి తక్కువ టైం అండి, అతి తక్కువ టైం. ఒకటండి దీంట్లో ఇది ఎంత మంచి వ్యవస్థ అంటే అండి, ఇప్పుడు బయట వైద్య విధానంలో ఉన్న రోగానికి ఇస్తారండి, కానీ ఇది రాబోయే రోగాలకి కూడా ఒక బాడీ బ్యాలెన్స్ అవుతుందండి, శరీర వ్యవస్థ అంతా యాక్టివేట్ అవుతుంది, దానివల్ల లైఫ్ అనేది పెరుగుతుందండి. ఇప్పుడు మనకు వచ్చే పేషెంట్కి వచ్చిన రోజుకి మన్నాడికి చాలా వేరియేషన్ వస్తుందండి. నిద్ర బాగా పట్టడం, ఫేస్లో గ్లో రావటం, చాలా 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 యాక్టివ్ అవుతాడండి. అతను ఇండైరెక్ట్గా చాలా స్ట్రెంత్ అవుతాడు, స్ట్రెంతీగా ఉంటాడు, ఇమ్యూనిటీ పెరుగుతుంది, డిటాక్సిఫికేషన్ జరుగుతుంది బాడీలో. అంత మంచి చికిత్స. ఇక ఆక్యుపంచర్ చికిత్సలో మెరుగైన అంశం ఏముంది? అన్నిటికంటే బెస్ట్ పాయింట్ ఏముంది? అంటే డిసీజ్ విషయంలో మెరుగు అంటే ఇందులో వచ్చేదండి లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చండి. బాడీకి రకరకాల మందులు వాడటం వల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్ అంతా తీసేయచ్చండి బయటికి. బాడీ డిటాక్సిఫికేషన్ జరుగుతుందండి, శరీరం లైఫ్ స్ట్రెంత్ పెరుగుతుందండి, ఇమ్యూనిటీ పెరుగుతుందండి. అంటే శరీరంలో ఉన్న బ్యాడ్ ఎనర్జీ అంతా రిమూవ్ అయిపోతుందండి. 5 ఎలిమెంట్స్ సమానంగా ఉంటాయి, అన్ని ఆర్గాన్లు కూడా యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు హోమియోపతి విధానంలో కానీ ఆయుర్వేదిక విధానంలో కానీ కొన్ని వ్యాధులకి చికిత్స చాలా కష్టం అని చెప్తుంటారు. అది అలోపతిలో చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది, ఇందా మీరు చెప్పారు. డయాబెటీస్ అనేది ఆక్యుపంచర్ ఎలా చేస్తారు? డయాబెటీస్ అనేది కేవలం ఇన్సులిన్ ద్వారా చేసేది కదా, ఆక్యుపంచర్ దానికి సంబంధం ఏంటి అని చెప్తూ అంటే దీనికి ఒక చరిత్ర కూడా ఉందండి. ప్రపంచ వైద్య పితామహుడు కూడా ఒకటి చెప్పారండి, షర్కులు కూడా అదే చెప్పారు, రూషో కూడా అదే చెప్పారు. ఏమన్నారంటే మీరు ఏముందని ఏమండి తగ్గలేదంటే ఆక్యుపంచర్ ట్రై చేసి చూడమన్నారండి. 2 పాయింట్లు చెప్పారండి మన వైద్యమహుడు కూడా. మానసిక స్థితికి మెడిటేషన్ చేయించమన్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి మన ఆక్యుపంచర్ ద్వారా కానీ మనం వైద్యం చేస్తే? అసలు మధుమేహం అనేది ప్రపంచంలో ఎక్కడే క్యూర్. అంటే పూర్వకాలం ఏ పద్ధతి పాటించేవారు? మందులు ఏమైనా వేసుకునేవారు? ఎలాంటి మందులు వేసుకునేవారు? ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించుకుంటే మనకే సొల్యూషన్ దొరుకుతుందండి. అంటే ఏదైనా నువ్వు ఏ మందని వేసుకోండి, అన్ని శాస్త్రాలు మంచిది అండి. అలోపతి కూడా చాలా మంచిది, ఎందుకంటే సైన్స్ బాగా డెవలప్ అయింది, బాగా రీసెర్చ్ చేశారు. దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనకి చాలా మన రోగం వచ్చిందండి, వచ్చిన రోగాన్ని ఆలోచించుకోవాలండి, దాన్ని ఏ పద్ధతిలో అయితే మనకి సైడ్ ఎఫెక్ట్ లేకుండా క్యూర్ అవుతుంది ఆ మెడిసిన్ వాడండి. ఇప్పుడు ఇంకోటి ఆక్యుపంచర్ కూడా అందరికీ అందుబాటులో ఉండాలి కదండి, చేసే వాళ్ళు ఎవరు చాలా తక్కువ. అంటే పేషెంట్ అనుభూతి ఉండదు కదా, నేను మందు వేసుకున్నాను మీ మందు నా రోగం తగ్గుతుందని అనుభూతి అసలు. పూర్వకాలంలో ఇది కనిపెట్టినాడు మందే లేదండి, అసలు మందు అనేది లేదు. మందు వేసుకుంటే తగ్గడం ఏంటి అనేవారు, మరి అప్పుడు. ఇప్పుడు మందు లేకుండా ఎలా తగ్గుద్దని అంటున్నారు, ఎందుకంటే కాలం రివర్స్ అయిందండి, తిరిగింది. మరి తెలియాలి కదా, తెలిస్తేనే కదండి. అందరికీ మందు లేకుండా జబ్బు తగ్గడం ఏంటి అంటారు. అప్పట్లో అసలు మందు ఏంటండి, మందు మింగితే ఎలా తగ్గుద్దండి, ఎక్కడ నొప్పి వచ్చింది కానీ ఎక్కడ చేయాలి కదా, మందు మింగితే ఎలా తగ్గుద్దని అప్పుడు అనేవారు. మరి ఎట్లా అండి? నాడీపతి ఆక్యుపంచర్ గురించి ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రపంచంలోనే మొట్టమొదటి వైద్యుడిగా మీరు ఇక్కడ అవతరించారు. మరి ఈ ప్రపంచానికి పరిచయం చేసే విధానాన్ని మీరు ఎలా కార్యాచరణ చేయబోతున్నారు? మీకున్న ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఈ నాడీపతి గురించి ఒకప్పుడు ఎవరు వచ్చేవారు కదండి, అసలు నాడీపతి ఏంటి అనేవారు. నేను మా హాస్పిటల్ పేరు కూడా నాడీపతి అని పెట్టలేదండి, అందరికీ తెలియని ఉద్దేశంతో ఆక్యుప్రెజర్ హెల్త్ కేర్ అని పెట్టడం జరిగింది. పోనీ ఆక్యుప్రెజర్ అంటే కొంచెం అవగాహన ఉంటుంది, అలాగని వచ్చేవారు. ఇప్పుడు దీని అవేర్నెస్ కి మాకు హైదరాబాద్లో కూడా క్లినిక్ అవ్వడం జరిగిందండి. ఒక స్వామీజీ ఒక ఆయన పర్యవేక్షణలో దీన్ని ఇంటర్నేషనల్గా ఒక 10 acresలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. అంటే ఒక 100 థెరపీస్ ఎట్ అ టైం జరగాలి, దీనికి కూడా మెడిసిన్ అనేది లేదు. అలాగే ప్రపంచంలో ఇంచుమించు 265 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి వాళ్ళకి శిక్షణ ఇవ్వాలనే ఒక ప్రాజెక్ట్ తయారు చేసాం. అంటే మన ఇండియన్ నాడీపతి సిస్టమ్ ప్రపంచ నలుమూలలో తెలియాలి అనే ఉద్దేశంతో ఒక కార్యాచరణ, ఒక కమిటీ ఒకటి రీసెంట్గా ఫామ్ అయిందండి. దీనికి దాంట్లో హనుమంతరాజు గారు అని ఒక ఆయన చైర్మన్ కింద వ్యవహరిస్తున్నారు, ఆయన హైదరాబాద్లో ఉంటారు. అలాగే ఒక 7 మెంబర్స్తో కమిటీ స్టార్ట్ అయిందండి. దీన్ని మంచి విధానం అండి నాడీపతి విధానం. అంటే దీని గురించి ఇక్కడ మన ఏరియాలో ఏపీలో ఇండియాలో కొంతమందికి మంచి అవగాహన వచ్చిందండి ఈ నాడీపతి సిస్టమ్. మన దీని గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా ఎప్పటికెప్పుడు అప్డేట్స్, అంటే పేషెంట్కి ఎలా తగ్గింది విత్ ప్రూఫ్తో కూడా మనం ఇంటర్నెట్లో కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుందండి. నాడీపతి అని కొడితే దాని గురించి డీటెయిల్స్ అన్నీ వస్తాయి.
ఓకే, ద స్టడీ ఆఫ్ పల్స్, నాడీపతి అంతేనండి. అంతే కదా. అంటే పల్స్ బేస్ చేసుకుని చేసే చికిత్స అండి. అంటే ఇప్పుడు హోమియోపతి, అలోపతి, నేచురోపతి ఎలా ఉందో అలాగే ఒక నాడీపతి అంటే నాడీ ద్వారా డయాగ్నోస్ చేసి సూక్ష్మ శరీరానికి చేసే చికిత్సలు అవి 132 రకాల పైన ఉన్నాయండి. అసలు నాడీపతి అంటే 100 టైప్స్, అన్ని రకాలు. అంటే వచ్చే పేషెంట్కి జబ్బుని మనం ఆలోచించాలండి. ఇది ఏ థెరపీలో తగ్గుతుంది అనేది చూడాలి. నేను ఆక్యుపంచర్ చేస్తాను, ఆక్యుపంచర్లు అంటే కాదండి. అతనికి మర్మాలో తగ్గితే మర్మాలు చేయాలి, కప్పింగ్లో తగ్గితే కప్పింగ్ చేయాలి. ఏదైనా సరే పేషెంట్కి తగ్గటం అనేది మెయిన్ అండి. అదే నాడీపతి సిస్టమ్. సో మీరు చేయబోయే ప్రాజెక్ట్ ఈ 100 రకాల చికిత్సా విధానాలు ఒకే చోట జరిగేలాగా, నిరంతరాయంగా జరిగేలాగా నాడీపతి విధానాన్ని మీరు పెట్టబోతున్నారని చెప్తున్నారు. మరి కర్మ లేకపోతే ఈ మర్మ లేకపోతే ఇవన్నీ ఏంటండి? థెరపీలు అండి. థెరపీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మర్మ థెరపీ అనేది చాలా అద్భుతం అండి. ఈ ఇండియన్ కళ అండి. ఒకప్పుడు దీన్ని యుద్ధ కళ కింద వ్యవహరించారు. ఇప్పుడు 10 మంది మనం కొట్టనాకు వస్తే మనం పారిపోక్కర్లేదండి, కర్ర పట్టుకోక్కర్లేదు, మనిషిని అలా టచ్ చేసి బ్లాక్ చేయొచ్చు. అంటే మనకి ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుందండి. ఒక ఎనర్జీని అంతరాయం కలిగిస్తే ఆ అవయవం పనిచేయదండి. ఇప్పుడు ఆ బాబు అతను తీసుకెళ్లి వైట్ టెస్టులు చేస్తే ఇతనికి బ్రెయిన్లో క్లాట్ లేదు, పక్షవాతం ఎలా వచ్చిందంటారు. అలాగే దాన్ని అలా బ్లాక్ అయినాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పక్షవాతం వచ్చింది, ఇక్కడ ఎనర్జీ బ్లాక్ అయిపోయి చెయ్యి కదలట్లేదు, దాన్ని మనం యాక్టివేట్ చేయొచ్చండి. ఆ బ్లాక్స్ రిలీజ్ చేసి అంటే మన ట్రీట్మెంట్ పరంగానే, అంతేగాని కొట్టుకుంటాలు యుద్ధాల పరంగా కాదు. అది మంచి కళ అండి. ఇప్పుడు మహిళలకి ఆత్మరక్షణ గురించి కూడా ఈ మర్మ అనేది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎవరైనా ఇలాంటి అత్యాచారాలు చేయడానికి చాలా డెఫినెట్ గా ఉంటుందండి. అది మంచి భావనతో నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్చుకున్నాం కదండి, అందరి మీద ప్రయోగాలు చేస్తే మంచిది కాదు కదా. దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవడానికి అయితే నేర్చుకోవచ్చు. మాకేం ఉపయోగపడుతుందేమో ఒకసారి ఏదో చెప్తే ఎవరినైనా కదలకుండా చేయగలిగారు. అది మంచి పద్ధతి కాదండి. ఎందుకంటే కొంచెం రహస్య మార్గాలు చాలా డేంజరస్ కూడా. మనకు తెలియక ఏదైనా ఇంకా మళ్ళీ ట్రీట్మెంట్ చేయాలి, దాన్ని మళ్ళీ రిలీజ్ చేయడం కాదు, ట్రీట్మెంట్ చేయాలి దానికి. అది కాదండి. ఈ రోజుల్లో కొట్టుకుంటాలు యుద్ధాలు ఎక్కడ ఉన్నాయండి. మర్మ ఇది ఇండియన్ అండి. దీన్ని మన 7th సెన్స్ చాలా సినిమాల్లో కూడా చూసామండి. భారతీయుడు, హీలింగ్ ఇవన్నీ కూడా దీనిలో ఇది కూడా నాడీపతిలో అండి. అయితే మళ్ళీ ఇందులో ఒకటి అండి సైంటిఫిక్, నాన్ సైంటిఫిక్. ఇప్పుడు ఆక్యుపంచర్ మర్మ మేము టచ్ చేసి ట్రీట్మెంట్ చేస్తాం, ఇది ఒక సైంటిఫిక్. నాన్ సైంటిఫిక్ అంటే దూరం నుంచి సమ్ హీల్ చేస్తాం, అది కూడా హీలింగ్, అది కూడా మంచి థెరపీలో అయింది. అది ఎలా జరుగుతుంది అసలు? ఎనర్జీ అండి, ప్రకృతిలో ఉన్న ఎనర్జీని రిసీవ్ చేసుకుని మీకు హీల్ చేస్తారండి. హీలింగ్ మెథడ్ నుండి ప్రకృతిలో చాలా ఎనర్జీ ఉందండి. మీకు చెయ్యి నొప్పి వచ్చిందంటే ఇక్కడ ఎనర్జీ బ్లాక్ అయినట్టు అర్థం. అంటే ఆ ఎనర్జీని నేను తీసుకొని మీకు పాస్ చేస్తాను. ఓకే, అది హీలింగ్ మెథడ్. ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది హీలర్ స్టైల్ అంతా. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ కృష్ణరాజు గారు. మరి ఈ ఆక్యుపంచర్ గురించి, నాడీపతి గురించి నిజంగా చెప్పాలంటే సుమారు 8000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన వైద్య రీతిని, చికిత్సా విధానాన్ని మళ్ళీ ప్రపంచానికి, మా భారతదేశంలో మొదలై అంతరించిపోయిన ఈ విధానం నుండి ఇప్పుడు ఉన్న మొత్తం చికిత్సా విధానాలన్నీ వచ్చాయి అని మీరు ప్రపంచానికి తెలియజేయడానికి నడుం కట్టడం అనేది ఒక భారతీయుడిగా, మన ఆంధ్రప్రదేశ్ వాసిగా, అలాగే మా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వాసిగా మేము గర్విస్తున్నాం. మీరు తప్పనిసరిగా ముందు ఎన్నో విజయాలు సాధించాలి, ఎన్నో చికిత్సా విధానాలు మరి తెలియని వారికి అందజేయాలి. చివరిగా 2 మాటల్లో మీరు సందేశాన్ని ఇవ్వండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకండి, మనకి ఈ నాడీపతి విధానం తెలియపరిచినందుకు, దీన్ని కనిపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఋషులు, ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ విషయాన్ని నలుగురికి పాస్ చేస్తున్న UCC వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి చూస్తారు కదా, ఈనాటి ఈ హెల్త్ టైం ఇప్పటివరకు మనం ఎప్పుడూ తెలుసుకొని కొత్త విషయాన్ని మనం తెలుసుకున్నాం. మనమే కాదు, ప్రపంచంలో ఎవరికీ తెలియని కొత్త విషయాన్ని మనం తెలుసుకున్నాం. నాడీపతి. ఎప్పుడు ఆయుర్వేదం అత్యంత పురాతనమైన నిజమైన చికిత్స, అసలు వైద్యం అప్పుడే మొదలైంది అని మనకు తెలుసు. కానీ ఆయుర్వేదం పుట్టక 2000 సంవత్సరాల క్రితం ముందే, సుమారు 2000 అంటే సుమారు 40,000 సంవత్సరాల క్రితం నుండే ఈ నాడీపతి అనేది నడిచింది మన భారతదేశంలో. ఈ నాడీపతిని కొత్త పేర్లతో వివిధ దేశాలు, వివిధ విదేశాలు కూడా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రాచుర్యం కల్పించాయి. కానీ ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్తోనూ, ఒక మందు వేసుకుంటే కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, ఇంకో మందు వేసుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది, ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటే హార్ట్కి అది డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది అనే భయాలతో మనం ఈ మెడికల్ షాప్స్ చుట్టూ తిరగడం, లేకపోతే ఈ మందులు మెడికల్ షాప్స్ తిరగొచ్చు, అలోపతి కూడా మంచిదే అని చెప్తున్నారు డాక్టర్ గారు. కానీ అది ఎంతవరకు వాడాలో అంతవరకు, దానికి ఒక లిమిట్ ఉంది. కానీ నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాడగలిగే మందు ఏదైనా ఉంటే, చికిత్స ఏదైనా ఉంటే అది ఎంత అద్భుతం అండి. నిజంగా అది ఊహించడానికి చాలా అందంగా అనిపిస్తుంది.
టాబ్లెట్ లేకుండా, మందు లేకుండా, ఇంజెక్షన్ లేకుండా, ఆపరేషన్ లేకుండా జస్ట్ చిన్న ప్రెషర్ ఇవ్వడం ద్వారా ఆ ఎనర్జీ రిలీజ్ చేసి ఆ చికిత్సని చేసుకోవడం అనేది చాలా అద్భుతం. ఇది కూడా ఒకసారి మనం చవి చూద్దాం, దీనిలో అనుభూతిని కూడా ఒకసారి మనం రుచి చూద్దాం. ఈ నాడీపతి ఏంటో మనం పూర్తిగా దాని గురించి మన అవగాహన కల్పించుకుందాం. మన స్వయంగా ఆ చికిత్స చేయించుకొని అది ఎంతవరకు రుజువవుతుంది, మన భారతీయ ప్రాచీన వైద్య విధానం అంతరించిపోకుండా ఎంతవరకు ముందుకు తీసుకెళ్లొచ్చు అనే విషయాన్ని కూడా మనం మన బాధ్యతగా తీసుకుందాం. ఇది ఈనాటి హెల్త్ టైం. వచ్చే ఆదివారం మరొక వైద్యునితో మరొక ముఖ్యమైన అంశం మీద, మనం ఆరోగ్యపరమైన అంశం మీద మనం కలుసుకుందాం. ఆరోగ్యంగా ఉందాం, మన దేశానికి ఆరోగ్యవంతమైన తరాన్ని అందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.